ఇక పోలీసులు రహస్య పోలీస్ స్టేషన్లు పెడతారేమో మనకి కొన్ని సినిమాల్లో కనబడుతుంటాయి. ఈ వెంకటేష్ సినిమాలు లేకపోతే కనుక ఇట్లాంటి వాటిట్లో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో అయితే కనుక కోర్టులు ఇబ్బంది ఉంటుందని చెప్పేసి సపరేట్గా ఒక గది లాంటిది ఒక ఇల్లు లాంటిది తీసుకుని అక్కడికి తీసుకెళ్ళి కొడుతుంటాం. ఈ మధ్యన ఏదో ఒక కేసులో ఇట్లాంటిదే వచ్చింది. ఏదో కళ్ళుకి గంతులు కట్టేసి తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి కొట్టారు, ఆ తర్వాత తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారంటే ఎవరు కోర్టులో వాంగ్మూలం ఇచ్చినటువంటిది కూడా ఉంది. అంటే పోలీస్ స్టేషన్లలో సీసీ క్యామ్స్ పెట్టడం, లాకప్పుల్లో సీసీ క్యామ్స్ పెట్టడం, జైళ్లలో సీసీ క్యామ్స్ పెట్టమని చెప్పేసి కోర్టులు ఆదేశించినాయి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. అవి ఉన్నంతసేపు కొట్టలేరు. ఒకవేళ కొట్టిన వీళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో అదంతా ఇదిగో ఇట్లా కొట్టారు అంటే కనుక సదరు పోలీసుల మీద కేసులు అవుతుంది. అలానే వీళ్ళు కొట్టకపోతే నిజంగా చెప్తారు, ఎవరన్నా సమాధానాలు చెప్పరు. అదే సందర్భంలో ఇప్పుడేంటి కొన్ని వేధింపు కేసులు ఉంటున్నాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసి కొట్టాలా, కొట్టి ఆ ఫోటోల్ని అవతల ఉన్నటువంటి ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళకి చూపెట్టాలి. ఇది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. అలా చేస్తే సరే, దొంగతనాలు ఇట్లాంటి కేసులు అయితే కొంచెం కోర్టులు చూసి చూడనట్టు పోతాయేమో, కానీ ఇట్లాంటిది సోషల్ మీడియా పోస్టులు లేకపోతే కనుక అవతల పార్టీ వాళ్ళదు అంటే వాళ్ళు ఊరుకోవట్లేదు, కోర్టులకు వెళ్తున్నారు, లాయర్లను పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇక పైన పోలీస్ స్టేషన్లోకి వీళ్ళని తీసుకొస్తే ప్రాబ్లం అని చెప్పేసి బయట ఏ వెహికల్లో కొట్టడమో లేకపోతే కనుక వేరే గదులు తీసుకుని కొడతారేమో తెలియదు.